ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. కీర్తన గ్రంథము 34వ కీర్తన 9వ వచనం ఇలా సెలవిస్తుంది, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువలేదు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, మనము దేవునికి భయపడేవారిగా ఉండాలి అనేటువంటి అంశం మీద మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, యోబుని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన దేవునికి భయపడేవాడు, కీడుకు దూరం అయ్యేవాడు అని చెప్పి యోబు భక్తుని గురించి మనము చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తిలా అన్నాడు, పాస్టర్ గారు, పాపము చేయడానికి అవకాశము దొరకనంత వరకు అందరు పరిశుద్ధులే, అందరు దేవునికి భయపడేవారే. ఏది ఒక వ్యక్తి నిజంగా దేవునికి భయపడేవాడని చెప్పి ఏది మనకి నేర్పిస్తుందంటే, ఒక పాప క్రియను అతడు ఎదుర్కోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, ఆ పాపానికి ఆ వ్యక్తి దూరం అవుతున్నాడా, లేకుంటే ఆ పాపాన్ని ఎక్కువగా ప్రేమించి అక్కడే ఉన్నాడా అనేటువంటిది మాత్రమే ఒక వ్యక్తి నిజంగా దేవునికి భయపడేవాడా, లేకుంటే అతడు దేవునికి భయపడేటువంటి వేషాన్ని ధరించేవాడు అనేటువంటిది మనకు చూపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, యోసేపుని గురించి మనం చదువుతున్నాము. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు పోతీఫర్ యొక్క ఇంట్లో ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఎవ్వరు కూడా లేరు. అక్కడ ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి ఉంది అక్కడ. ఆ వ్యక్తి యోసేపును పాపము చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది, తొందర పెడుతుంది. కానీ యోసేపు అంటున్నాడు, నేను దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి పాపాన్ని నేను ఎలా చేయగలను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన పాపము చేయడానికి ఆయన్ను ఎక్కువగా వారు బాధ పెడుతున్నప్పుడు ఆ యొక్క స్థలాన్ని నుండి ఆయన పారిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, తను పరిశుద్ధుడిగా కాచుకోవాలని చెప్పి ఆయన పారిపోయాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ యొక్క ఇంటిలో నీవు నేను తప్ప ఎవరు లేరు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి కీడుని ఎలా చేయగలను అని చెప్పి ఆ యొక్క పాపం ఉన్నటువంటి స్థలాన్ని నుండి అతను పారిపోతున్నాడు. తన పరిశుద్ధతను కాచుకుంటున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడినటువంటి వ్యక్తికి ఈ లోకం ఇచ్చినటువంటి బహుమానం ఏంటండి? నింద, చెరసాల. ప్రియమైన బిడ్డలారా, లోకము అలాంటి భయంకరమైనటువంటి నిందను యోసేపు మీద వేసింది, కానీ యెహోవా యోసేపును వదిలిపెట్టలేదు. ప్రియమైన బిడ్డలారా, 2 సంవత్సరాల్లోపు అతని యొక్క నిందను దేవుడు మార్చాడు. ఆయన్ని చెరసాల నుండి ఆయన వెలుపలకి తీసుకొచ్చి ఆయనకి సింహాసనాన్ని ఇచ్చాడు. ఐగుప్తు యొక్క అధిపతి అనేటువంటి సింహాసనాన్ని ఇచ్చాడు, ఆయన హెచ్చించాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కూడా దేవుడు కొదువ చేసేటువంటి వాడు కాదు. ఈరోజు చాలామంది నేను దేవునికి భయపడేవాడినండి, నేను దేవునికి భయపడే వ్యక్తిని చెప్పి చెప్పుకుంటున్నాం మనము, కానీ నిజంగా మనకు దేవుని భయం ఉందంటే లేదండి. యోనా కూడా తను చెప్పుకుంటున్నాడు, అయ్యా నువ్వు ఎవరంటే, నేను సముద్రం ఆకాశాన్ని సృష్టించినటువంటి యెహోవా యందు భయభక్తులు గలవాడిని, హెబ్రీయుడు అని చెప్పి అంటున్నాడు. కానీ భయభక్తులు గలవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు చేసే పని యోనా చేశాడు? లేదు. దేవుడు నినివేకి వెళ్ళమంటే ఆయన తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. ఇది దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వ్యక్తి చేసే పని. ఇది ఎంత తృణీకరంగా దేవుని యొక్క ఆజ్ఞనతుడు అతిక్రమిస్తున్నాడో మనం చదువుతున్నాం. ఈ రోజుల్లో మనం కూడా యోనాలానే నేను దేవునికి భయపడుతున్నాను మనం అనుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము. కానీ నిజంగా చూస్తే ప్రియులారా, మనం నిజంగా దేవునికి భయపడుతున్నామంటే లేదు. దేవునికి భయపడుతున్నట్లు మనము ఒక వేషాన్ని ధరించుకున్నాము మనలో చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలు మార్చుకోవాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక మార్పుని కలిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి భయపడినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వేషధారి జీవితము కాదు, నిజముగా దేవునికి భయపడేటువంటి పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా మనం ఉన్నప్పుడు ప్రియులారా, మనకున్నటువంటి ప్రతి కొదువును ఆయన సంతృప్తిగా మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వేషధారులుగా కాకుండా నిజంగా దేవునికి భయపడేటువంటి
పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక. నిజంగా దేవునికి మనం భయపడితే ఎంతమంది మనుషులు మన మీద నింద వేసినా, ఎంతమంది మనుషులు మనల్ని అవమానపరచునా మనం దేని గురించి భయపడనక్కర్లేదు. ఎందుకంటే నిన్ను నన్ను హెచ్చించేటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, మనం దేవునికి భయపడుతున్నాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన మనకు అవమానాన్ని బహుమానంగా ఇచ్చేటువంటి దేవుడు కాదు. మనుషులు అవమానపరచునా కూడా ఆయన నిన్ను నన్ను హెచ్చించేటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామా? అయ్యా, నిజమైన నీ యందు భయభక్తులతో ఉండడానికి నాకు కృప దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి మాటలు విన్నా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి స్తోత్రము. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువలేదని చెప్పి తండ్రి మేము చదువుతున్న ప్రకారం అయ్యా, మేము యోనా వలె తండ్రి భయపడినట్లు తండ్రి వేషము ధరించే జీవితం కాకుండా నిజంగా తండ్రి నీకు భయపడేటువంటి తండ్రి భయము గల జీవితాన్ని మాకు యోసేపు వలె దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రం. నీ బిడ్డలు తండ్రి చాలా విషయాలు నీకు భయపడు తండ్రి అయ్యా, పాపంకు దూరమయ్యారు తండ్రి, నిందించబడి ఉన్నారు తండ్రి స్తోత్రమయ్యా, అవమానపరచబడి ఉన్నారు తండ్రి. యోసేపును అలాంటి వారిని తండ్రి యోసేపును హెచ్చించినటువంటి దేవుడవు నీ బిడ్డలను కూడా హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, చేయని నేరాన్ని నిందగా మోస్తున్నటువంటి నీ బిడ్డల యొక్క తండ్రి నిందను మార్చి తండ్రి వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారి పరిశుద్ధులని లోకానికి నిరూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. నీ బిడ్డల యొక్క తండ్రి బాధలన్నింటిని మార్చండి తండ్రి. అయ్యా, నిజంగా నీకు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.